పుడమి తల్లికి పచ్చని హారమే లక్ష్యంగా చేపట్టిన మొక్కల పెంపకానికి జనం హారతి పడుతున్నారు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు పిలుపును అందుకొని స్వచ్ఛందంగా వాడవాడలా వనాలు పెంచేందుకు ముందుకు కదులుతున్నారు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వనభారతి జనహారతి కార్యక్రమం మహోద్యమంలా సాగుతోంది. ఈటీవీ ఈనాడు స్ఫూర్తితో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం సుభద్రాపురంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు మొక్కలు నాటారు. అందరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆయన కోరారు. ప్రభుత్వ పరంగా అఫీషియల్స్, అదేవిధంగా పొలిటీషియన్స్, మరి స్వచ్ఛంద సంస్థలు, మిగతా అందరూ కూడా మరి ఎంతో కృషి చేస్తూ ముందుకెళ్లేటటువంటి దీనికి నడుం కట్టేటటువంటి వ్యక్తి కావాలి. వీళ్ళు ఈటీవీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం వలన మరి చాలా చక్కగా ముందుకు నడుస్తుండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. వనభారతి జనహారతి పిలుపుతో తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది పల్లిపాలెంలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో మొక్కలు నాటారు. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ చినబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో ఉన్న వసతి గృహాల్లో 2500 మొక్కలు నాటిస్తున్నట్లు చిన్నబాబు తెలిపారు. అద్దరపేట, రంపచోడవరం, కాకినాడలోని వసతి గృహాల్లో బయోఫెన్సింగ్ ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతామని చెప్పారు. మొక్కలు పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. మొక్కలు పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. మొక్కలు పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వనభారతి జనహారతికి కడప జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. ప్రతి ఆదివారం మొక్కలు నాటుతామంటూ మైదుకూరులో ముందుకొచ్చిన ఆదిత్య యోగా శిక్షణ కేంద్రం అభ్యాసకులు వెంకట సుబ్బయ్య కాలనీ, చెంచు కాలనీ మధ్య రహదారిపై మొక్కలు నాటారు. కర్నూలు జిల్లాలో వనభారతి జనహారతి కార్యక్రమం జోరుగా సాగుతోంది. నగర సమీపంలో ఉన్న కమ్మసంగ కళ్యాణ మండపం ఆవరణలో మొక్కలు నాటారు. ప్రకృతి విపత్తులు, క్షామాలను అధిగమించాలంటే పచ్చదనం పెంపు ఒక్కటే మార్గమని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని రవాణా శాఖ మంత్రి సిద్ధ రాఘవరావు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ఆర్టీసీ గ్యారేజ్లో ఆయన మొక్కలు నాటారు. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్గా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో 4 లైన్స్ ఎమ్మడి కానీ, స్టేట్ రోడ్స్ ఎమ్మడి కానీ, విలేజ్ రోడ్స్ ఎమ్మడి కానీ రాబోయే రోజుల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం. డిపోలో, ఆర్టీసీ బస్టాండ్స్లో అన్ని చోట్ల కూడా రాష్ట్రంలో 13 జిల్లాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని ఆర్టీసీ అధికారులకి, ఎండీ గారికి కూడా నేను ఆదేశాలు ఇవ్వటం జరిగింది. తప్పకుండా ఒక స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేపడతాం. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి, పెంచండి, పర్యావరణాన్ని కాపాడండి.